అండి బాగున్నారా? నేను బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నాను. ఫస్ట్ ఇదిగోండి మరాఠీ మొగ్గ చూడండి, తొట్టితో కూడా ఉంది, పువ్వులాగా ఎంత బాగుందో. ఇదిగోండి షాజీరా, సోంపు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేస్తున్నానండి. ఇది వచ్చి మటన్ లెగ్ అండి. మటన్ లెగ్తో బిర్యానీ చేయబోతున్నాను. కొంచెం పసుపు వేసుకున్నానండి. అవన్నీ వేసుకున్నాను కదా. దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వచ్చి సైంధవ అండి. ఇది 4 నీళ్ళు వేసుకుంటానండి. 2 బియ్యం వేసుకుంటాను కాబట్టి 4 కాదు 5గా వేసుకుంటాను. మటన్ కూడా ఉడకాలి కదా. 1 2 3 4 ఇదిగో ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా కదా. ఇది బాగా 1.5 గంట ఉడికించుకుందామండి. 1.5 గంట ఉడికితే అది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక ఎర్రగడ్డ వేయాలి. ఒక ఎర్రగడ్డని ఇలా 4 ముక్కలుగా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం. ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి. దీన్ని స్టవ్ మీద పెట్టి 1.5 గంట ఉడికిద్దాం. అప్పుడు ఆ చెమ్ము నీళ్లు తగ్గిపోతాయండి కిందికి. మిగతాటి మనకు సరిపడా నిలబడతాయి అన్నమాట. వాటిల్లో బియ్యం వేసి అన్నం చేద్దాము. మూత పెట్టేసాను, ఉడికిద్దాం. ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టుకుంటాను. దీంతో 2 బియ్యం తీసుకున్నానండి. అంటే 1 కిలో కంటే కొంచెం ఎక్కువ అయినాయి బియ్యము. ఓకే, ఇది పొద్దున్న సార్లు ఉంటుంది. వేరే వాళ్ళు కూడా 2 వస్తున్నారు మా ఇంటికి. ఒక ఆమె ఇంకొక ఆమె, అందరికీ అన్నమాట. ఇదిగోండి 4 సార్లు కడుక్కున్నాను. నేను పాలిష్ బియ్యం వాడమన్నమాట, మసూరా బియ్యం. 4 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది 1.5 గంట ఉడికిద్దాం బాగా. ఈ లోపు మనం ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవన్నీ రెడీ చేసుకుందాము. చూసారా ఏం ఆకులో తెలుసా మీకు? ఏం ఆకులు ఇవి? ఇవి వచ్చి బిర్యానీ ఆకులు, పచ్చి ఆకులు. బిర్యానీ ఆకులు, పచ్చి ఆకులు మీలో ఎంతమందికి తెలుసు? చూసారా? చూడకపోతే చూడండి. నేను మటన్ బిర్యానీలో పచ్చి ఆకులు వేయబోతున్నాను, సరేనా? ఇందులో ఇంకొక బెనిఫిట్స్ కూడా ఉంది, తెలుసా మీకు? ఇందులో ఈ ఆకు తీసుకుని సింధూరం ఉంది చూసారు, సింధూరం ఉంటుంది కదా. ఆ సింధూరంతో ఒక పవిత్రమైన రోజు, అంటే దీపావళి రోజు కావచ్చు, కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, లేదు అమావాస్య, ఒక విశిష్టత కలిగిన అమావాస్య వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అన్నమాట. అలాంటి అమావాస్య రోజు కానీ సింధూరంతో మన మనసులో కోరికను రాసి ఒక అమ్మవారి పాదాల దగ్గర ఉంచడం వల్ల మీ కోరిక తీరిపోతుంది. కావాలంటే చూడండి, ట్రై చేయండి. ఆకులు సూపర్గా, ఎక్కడ ఏది బొరకలేదు, చినిగిపోయలేవు. చాలా అంటే చాలా బాగా బిర్యానీ ఆకు అనమాట. ఇది పచ్చి ఆకులు మాకు దొరుకుతాయి. ఇవి 2 ఆకులు తీసుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇన్నెందుకు బిర్యానీలోకి అనుకుంటారేమో, బిర్యానీలో 2 వేస్తాను, ఒక 4 5 6. మిగతాటివి ఈ తెల్లగడ్డ, ఈ పచ్చిమిర్చి బిర్యానీలో కలుపుకోవడానికి చేస్తాం కదా, దానికి వాడుకుంటాను అనమాట. ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను అన్నీ కలుపుకోవడానికి. ఓకే, ఈ తెల్లగడ్డలు కూడా, అల్లము తెల్లగడ్డ. ఇదిగోండి ఈ అల్లము తెల్లగడ్డ మిక్సీకి వేసి, మిక్సీకో లేదంటే చిన్న రోల్ ఉంది, ఉచ్చి పచ్చిగా దంచుకుంటాను. ఇవి వచ్చి పేస్ట్ కోసం, ఈ తెల్లగడ్డలు వచ్చి దాంట్లో పచ్చిమిర్చిలోకి కాంబినేషన్ కోసం అన్నమాట. ఓకేనా? 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఎర్రగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని 2 పెద్ద తెల్లగడ్డలు తీసుకున్నాను. 2 టమోటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకుంటాను అన్నమాట. కొత్తిమీర మర్చిపోయాను, లోపల ఉంది తెస్తాను.
ఓం నమ కొత్తిమీర. ఈ కొత్తిమీరను కూడా నీట్గా కడుక్కుందాం. అందులో ఇక్కడ ఉంచుకుందాం. వరకే ఇవన్నీ తీసేసిన తర్వాత కడుక్కుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒలిసి కడుగుతాను ఫస్ట్. 3 రోజులైంది కదా వీడియోలు పెట్టక. 3 రోజుల నుంచి నాకు నెట్ లేదండి, ఫోన్లో నెట్ లేదు, అందుకే పెట్టలేకపోయాను. అందులో కొంచెం పని హడావుడితో తిరుగుతూ ఉన్నాను అన్నమాట. ఇల్లు మారుతున్నాము, అందుకని ఇల్లు చూసుకొని వెళ్తాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వేసినవన్నీ కూడా సూపర్ టేస్ట్ తెస్తుంది. అసలు నేను చేసే రెసిపీని మీరు ఒకసారి చేయండి, చేసి ఆ టేస్ట్ చూడండి, ఆ తర్వాత నాకు చెప్పండి ఎలా ఉంది అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్రగడ్డకు వస్తే ఏడుస్తాను కదా, అది ఒక వరం అంటండి. అది దానికి కథ చెప్తారు కదా, ఆ కథ మీకు తెలుసా? ఎర్రగడ్డ ఎందుకు ఏడుస్తుందని. ఐసు, టమోటో, ఎర్రగడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ అంటండి. ముగ్గురు ఫ్రెండ్స్ అయితే సినిమాకి వెళ్ళారంట. సినిమాకి వెళ్తే ఏం జరిగిందంట, ఈ టమోటో టికెట్లు తేయడానికి వెళ్ళిందంట. టమోటో టికెట్లు తేయడానికి వెళ్తే తొక్కి చంపేశారంట. అప్పుడు ఈ ఎర్రగడ్డ ఐసు ఏడ్చారంట. అయ్యో పాపం మన ఫ్రెండ్ చచ్చిపోయిందే, తొక్కేశారే పాపం అని. ఆ తర్వాత ఐస్ కరిగిపోయిందంట. ఐస్ కరిగిపోతూ ఉంటే ఎర్రగడ్డ ఏడ్చిందంట. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఇది మామూలే కదా అని ఐస్ అడిగితే, అది కాదు నా బాధ, మనం చచ్చిపోతాం కరెక్టే, ఓకే కాదనడం లేదు, మరి టమాటో చచ్చిపోతే మన ఇద్దరం ఏడ్చాము, నువ్వు చచ్చిపోతూ ఉంటే నేను ఏడుస్తున్నాను, మరి నేను చచ్చిపోతే ఏడ్చేది ఎవరు అని అడిగిందంట ఎర్రగడ్డ. అడిగితే అప్పుడు ఈ ఐసు చెప్పిందంట, నువ్వేం బాధపడకు, నిన్ను చంపే వాళ్ళే ఏడుస్తారు అని చెప్పిందంట. అర్థమైందా? నిన్ను చంపే వాళ్ళే ఏడుస్తారు అని చెప్పిందంట. అందుకు అది వరం అటండి. అందుకని మనము ఏడుస్తామంట. ఎర్రగడ్డ వేసేటప్పుడు ఆ కారు వస్తుంది, మనం ఏడుస్తాం కదా, తన్ని చంపుతుంటే మనం ఏడుస్తాం అనమాట. తన కోసం దేవుడు వరం ఇచ్చాడనమాట. ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను, మా ఫ్రెండ్ ఏమో ఇలా అనింది, నేను చచ్చిపోతే ఎవరు స్వామి ఏడ్చేదంటే, అయ్యో నువ్వేం దిగులు పడకు, నిన్ను ఎవరైతే చంపేస్తారో వాళ్ళే ఏడుస్తారు అని దేవుడు వరం ఇచ్చాడు అతన్ని. అదే విషయం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని కడిగాను నేను, అవన్నీ పెట్టుకొని వచ్చిన తర్వాత ఏం లేదులే అంటే అల్లం పెట్టాను కదా, కొంచెం పెట్టాను కొంచెమని. ఇప్పుడు నిజంగా నాకు చాలా ఏడుపు వస్తుంది, ఎందుకంటే ఘాటు చాలా ఉంది. ఓకేనా? ఎర్రగడ్డను బాగా కట్ చేశాను. ఎర్రగడ్డ కథ కూడా చెప్పాను మీకు. నచ్చిందా నా కథ మీకు? ఇప్పుడు ఇదిగోండి, ఈ బిర్యానీ ఆకుల్ని ఇక్కడ ఉంచాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక 4 తీసుకొని, 4 ఒక 5 తీసుకొని నిడివికి చీల్చి ఉంచుకుందాం. మిగతా పచ్చిమిర్చిని ఇందులో వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి, తెల్లగడ్డ పచ్చడి చేసుకోవాలి కదా మనం, చట్నీ, అందుకోసం కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ దాంట్లో కాంబినేషన్ అద్దరిపోతుందండి. చేసుకొని తిని చూడండి ఒకసారి, అసలు ఆ కాంబినేషనే వేరు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు,
అందులోనే కావాలంటే మీరు పెరుగు కొంచెం యాడ్ చేసుకుని ఇది ఏంటి దమ్ చుట్టూ అది కనుక పెట్టేశారంటే ఏంటి గోధుమ పిండి కలిపి మూతకు పెట్టేశారంటే ఆవిరిపోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. అది అంటే ఆ కాళ్ళు తీసేయాలి. నేను చూపిస్తాను కదా అంత మొత్తం రెసిపీ చూడండి. అదే విధంగా ఎగ్జాక్ట్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి మనం నార్మల్గా చేసే బిర్యానీకి దీనికి ఎంత తేడానో ఎంత బాగుంటుందో అసలు. మీరు ఈ తోలు అవసరమేంటమ్మా అని అంటారేమో. తోలు బాగా నేను చెప్పాను కదా, ఏ తోలైనా సరే తోలులో ఆ లోపల ఉండేదానికంటే పైన మంచి పోషకాలు ఉంటాయన్నమాట, పోషక విలువలు ఉంటాయి. సరేనా? అందుకని అలా చేశాను అన్నమాట. ఇది వచ్చి చట్నీకి అది పక్కన ఉంచుకున్నాను. ఇది వచ్చి రెండుగా చీల్చేసి పెట్టేసుకుందాం పక్కకి. ఓకే, ఇలా ఒక 5 తీసుకున్నాను. 1 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి బియ్యము. ఓకే, ఇప్పుడు అల్లాన్ని బాగా నీట్గా కడుక్కుందాం. ఎంత నీట్గా కడుక్కున్నాం అంటే ఉప్పు నీళ్ళలో బాగా రుద్ది కడుగుదాము. అల్లం చాలా అంటే చాలా మంచిగా చేస్తుంది కదా అని కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఏమవుతుంది, అది కొంచెం మట్టి అయింది, ఇది పోసారు. కొంచెం ఎక్కువ వేసుకుందాం అల్లం. మరి అంత ఎక్కువ ఉండే బాగుండదు, అంత తక్కువ ఉండే బాగుండదు, మిడిల్గా ఉంటే బాగుంటుంది. ఇది తెల్లగడ్డలు పేస్ట్ చేసుకుందాం. ఇది ఒక పక్క పెట్టేసుకుందామా పేస్ట్ కోసం. ఈ తెల్లగడ్డలు ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఎక్కడైనా మన నాటుగడ్డలు, చిన్న గడ్డలు, నాటుగడ్డలు ఉంటే తీసుకోండి. అవి చాలా మంచిది మనకి. చాలా అంటే చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవేమి అంత పెద్ద అయ్యున్నంత ఔషధ గుణాలు ఇందులో ఉండవు అన్నమాట. మనం తినేది ప్రతి ఒక్కటి ఔషధమే. మనం తినే ప్రతి ఐటము ఔషధం. భగవంతుడు మనకిచ్చిన వరం అన్నమాట మన భారతదేశంలో. ఓకేనా? ఇలా ఇదంతా తీసేస్తాం కాబట్టి లోపలే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా తెల్లగడ్డలు ఇవి మనం పేస్ట్ చేసుకుందాం. ఇవి పక్కన పెట్టేద్దాం, మనం తీసేసుకుందాం. ఇప్పుడు టమాటో కట్ చేద్దాం. టమాటో బాగా మాగింది, ఫ్రిడ్జ్లో వర్షాకాలం కదండి, ఇది కొంచెం తీసేస్తాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. అవుతుందన్న పెట్ట చేసేసాను కదా. ఇది కూడా అలాగే మాగిందనమాట. బాగా కొద్దిగా నల్ల వచ్చలాగా వచ్చింది, అందుకని తీసేస్తున్నా. అసలు వద్దు, ఒక టమాటో అయితే సరిపోతుంది నీట్గా ఉంటే. ఏం లేదు, బాగానే ఉంది. చూడండి, ఒక టమాటో నార్మల్గా ఉంటే పెద్దదిగా ఒక టమాటో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది ఒక టమాటో అంతా సరిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఒక పక్కన ఉంచుకుందాం.
ఈరోజు నేను పేస్ట్గా చేసుకోలేదు. ఇది ఒక రకమైన రెసిపీ అనమాట. మొన్న పేస్ట్ లాగా అన్ని పేస్ట్లు చేసేసాను కదా, ఈరోజు పేస్ట్ లేదనమాట. ఇది టమాటా రసం కదండి. ఓకే, ఇప్పుడు ఇది కూడా కొత్తిమీర అంతా వేసుకుంటున్నాను. గడ్డి ఏమన్నా ఉందేమో, పండుది గడ్డి తీసేద్దాం. గడ్డి ఏం లేదు, పండుది ఉంది. పండుది వేసినా మంచిదే, మంచిగా తీసేద్దామా? అదే తీసేద్దామండి. ఇప్పుడు దీనికి కడగాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు కడిగాను. ఇది సన్నగా కట్ చేసుకుందాం. ఎంత సన్నగా అంటే ఇది పైన చల్లేస్తే ఆ హీట్కి కనిపించదు అన్నమాట. నేను పుదీనా వేయలేదండి. పుదీనా వేస్తే పుదీనా ఒకటే వేస్తాను, కొత్తిమీర వేస్తే కొత్తిమీర ఒకటే వేస్తాను. రెండు కలిపాను, ఆ ఫ్లేవర్ మారిపోతుంది మళ్ళీ, అందుకని వేయను అనమాట. ఇలా కట్ చేసేసుకున్నానండి. ఈ గిడికి ఇది దాంట్లోకి సరిపడా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకా పేస్ట్ చేసుకోవాలి, ఇది చట్నీ చేసుకోవాలి. అవి రెండు చేసి చూపిస్తాను. అది ఉడికిన తర్వాత తిరగబాత చేసి అది మిగతా ప్రాసెస్ ఏందనేది చూపెడతాను. ఓకే, అరగంట అయిందండి, ఉడుకుతుంది. ఇంకా ఉంది ఉడకాలన్నమాట. ఇదండి, ఇది పైకి వచ్చేసింది అండి. ఇలా అదిమేసాను, లోపలికి అదిమేసాను. ఉడుకుతుంది, ఇంకా ఉడకనండి, బాగా ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు బియ్యం నానుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇంకా ఇది కూడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి, ఈ మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఉచ్చి పచ్చిగా చేసేసుకుంటాను. నేను రోట్లో దంచట్లేదండి. చూడండి, ఇలా ఉచ్చి పచ్చిగా వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, అంతే. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నా. ఇదండి, కొద్దిగా కలుపుకుంటే చాలండి. ఈ ఫ్లేవరు, ఆ టేస్ట్ వేరు. ఎంత తిన్నా కూడా అరిగిపోతుందండి. ఇందులో ఉన్న గొప్పతనం అదే. ఎంత తిన్నా కూడా తిన్నట్టు ఉండదన్నమాట, అరిగిపోతుంది. అంటే ఈ తెల్లగడ్డ అంత పని చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇది మనకు చట్నీ రెడీ అయిపోయింది. తెల్లగడ్డ మిక్సీకి వేసుకుంటున్నాను. ఇది కూడా ఉచ్చి పచ్చిగా వేసుకున్నానండి. ఇదిగోండి, ఎలా అన్నమాట. ఉచ్చి పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకుంటే అండి ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. లేదు తయారు చేసి పెట్టుకున్నది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, అంత ఫ్లేవర్ ఉండదండి. ఓకేనా, సరిపోయింది. ఇంకా అది బాగా ఇంకా ఉడకనిచ్చి ఇప్పటికి ఎంతసేపు ఉంటుంది చూద్దామా. ఇంకా బాగా ఉడకాలన్నమాట, బాగా ఉడకనిద్దాం. ఇంకా కొంచెం నీళ్ళన్నీ తగ్గిపోయేట్టుగా. అప్పుడు మళ్ళీ బిర్యానీలో వేస్తే వేయించి అప్పుడు సరిపోతుంది అన్నమాట. పెనం పెట్టుకొని కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటాను. నూనె వేసుకుంటున్నాను. నూనె వేసాను. కొద్దిగా నెయ్యి వేస్తాను.
చాలు. నీళ్ళు ఉండి పెనంలో అదే అలా ఉంటుందండి. ఇదిగోండి బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాయి అన్నమాట. నీళ్ళు ఉన్నాయి పెనంలో, అందుకే చిట్ట చిట్ట అంటుంది. ఓకే, పోగొస్తాను. ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డలు పచ్చిమిర్చి 2 వేస్తున్నానండి. బాగా వేగనిద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు కూడా ఇలా చించి వేద్దాం. అప్పుడు దీంట్లో ఉన్న స్మెల్, దీంట్లో ఉన్న ఘాటు అంతా కూడా వస్తుందన్నమాట అందులోకి. చూడండి ఇలా తుంచి వేస్తున్నాం అన్నమాట. 2 ఆకులు ఇది కూడా బాగా వేగిపోతుంది. బాగా వేగనిద్దాం. మా అబ్బాయి ఆ కాళ్ళని పక్కకు తీసి నూనెలో వేయించి మళ్ళీ పెడదామంటే, వద్దు మమ్మీ అందులోనే వేసి మెత్తగా బాగుంటుంది అంటే ఈ టైప్లో కూడా చేస్తాను అనమాట నేను. అందుకని అబ్బాయి అవన్నీ పక్కన వేయించుకొని ఇందులో కలిపేసి బియ్యం వేసే మమ్మీ, అది వేయించొద్దు మళ్ళీ అని చెప్పాడు. నేను పక్కకు తీసి మళ్ళీ నూనెలో కానీ ఓవెన్లో కానీ వేయించి బాగా గట్టిగా కొంచెం మిరప్పొడి మసాలా పెట్టి ఎర్రగడ్డలు అయ్యి పెడతా ఉన్నాను. అటు వద్దు మమ్మీ ఇటు చేసేసి అన్నాడు మా 2వ అబ్బాయి. అందుకని ఇలాగే చేస్తున్నాను అనమాట. ఇది వేగనిచ్చి అల్లం వేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది, వేగింది కదా, అంత మాడిపోలేదు, అంత పచ్చిగా లేదు, బాగా వేగింది. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ వేస్తాను. ఇదిగోండి కన్నయ్య. ఇప్పుడు అల్లం తెల్లగడ్డని కాసేపు వేయించుదాము. నేనే నూనె కూడా ఎక్కువ తీసుకోలేదండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, నూనె కూడా ఏం లేదు చూడండి. ఈ స్మెల్ చూడండి ఫ్రెష్గా ఎంత బాగుందో. అల్లం తెల్లగడ్డ, నేతిలో నెయ్యి మాది పర్ఫెక్ట్ నెయ్యి అండి, ఎనుము నెయ్యి. మేము పాలు కాంచుకుంటాము. మేగడ కావాలంటే మేగడ తింటాము, వెన్న కావాలంటే వెన్న తింటాము, నెయ్యి కూడా వాడుకుంటామండి. కాబట్టి ఈ వాసనే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఓకే, కింద కొంచెం కొంచెం అంటుకుంటూ ఉంది అంటే వేగింది అర్థం. ఇప్పుడు టమాటాలు వేద్దాం. ఇది వేగింది, అంటుకుంటాం కాబట్టి వేగిందనమాట. కొంచెం దోరగా వచ్చింది బ్రౌన్లోకి. ఇప్పుడు ఈ టమాటాలు వేసేద్దాం. ఓకే, ఈ టమాటో కూడా కొంచెం మెత్తబడే విధంగా చేసుకుందాం. ఇంకేం లేదండి, ఈ మసాలాని కొంచెం వేగనిచ్చి ఇందులో ఎత్తి కలిపేసుకుని బియ్యం వేసేయడమే. ఇప్పుడు 1.5 గంట ఉడికింది కదా కాలు, ఇంకా అన్నం ఉడకడానికి ఒక అరగంట పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఆ అరగంటకి బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఓకే, అండి దీన్ని ఆపేసాను. ఇదైతే ఇందులో కలుపుతాను అన్నమాట. ఓకే, కలిపేసాను. ఆ నీళ్ళు కూడా తగ్గిపోయినాయి. ఇదంతా ఊడ్చి కలిపేస్తాను.
స్మెల్ అయితే సూపర్ స్మెల్ అండి, అదిరిపోతుంది స్మెల్. ఓకేనా, ఇవి ఉడిచేసాను. ఉడిచేసి వేసేద్దాం, ఎందుకు ఊరికి వేస్ట్ అయిపోవడం అని. ఓకేనా, ఓకే వేసేసాను కదా. ఇప్పుడు ఈ ధనియాల పొడి అంతా పేలింది పైకి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను కదా. ఇప్పుడు ఉడికింది కాలు, ఇదిగో ఇక్కడదంతా వెళ్ళిపోయింది కదా, లోపలికి ఉడికింది. ఇప్పుడు మనం బియ్యం కూడా వేసేద్దాం. అందులో బియ్యం కూడా వేసేస్తే ఈ బియ్యం ఉడికేలోపు అది ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట. బియ్యం వేసేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టేద్దాము. ఓకే, ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఆ తర్వాత సిమ్లో పెట్టేద్దాం. నేను కాలు పక్క తీసి వేయించి మళ్ళీ వేద్దాం అనుకున్నా. మా అబ్బాయి వద్దు మమ్మీ ఇట్లే చేసి చాలా బాగుంటుంది అన్నాడు. అందుకని సరే ఇది కూడా ఒక టైప్ అని చేస్తున్నాను అనమాట. అది ఇంకొకసారి చేసి చూపెడతాను. తినేదే మా పిల్లల కోసం, చేసేదే మా పిల్లల కోసం. నేను ఇప్పుడు బంధువులు వచ్చున్నారు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తే కదా వాళ్ళు తృప్తిగా తింటారు. నేను వాళ్ళు చెప్పినట్టు కాకుండా నా ఇష్టానికి చేస్తే తినేది ఎవరండి? అందుకని నాన్న వేసేసాను. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అది కొత్తిమీర వేసేసుకుందాం. ఓకేనా, ఉప్పు అయితే నేను చూడండి అవసరం లేదు, కరెక్ట్గానే వేసేసి ఉంటాను. ఇది ఉంది కదా, చట్నీ ఉంది కదా, సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు ఉంచుదాం, చూద్దాం ఒకసారి. 10 నిమిషాలు అయింది, చూడండి ఎలా అయిందో. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని కలబెట్టేద్దాం. సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేశాను. ఇంకొక 10 నిమిషాలు ఉంటే నాకు తెలిసి అయిపోతుంది. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పట్టొచ్చు. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. పది నిమిషాల తర్వాత చూద్దాం. వచ్చానా నాన్న, చూడండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి. అయిపోయింది, ఏమీ లేదు. ఇంకా దించేస్తున్నాను అనమాట. బయటకు ఎత్తుకుందాం. నాకు సేత చెందిన చూడండి, ఇదిగోండి తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, కారం, పోపు తెచ్చినాను. ఒకే గిన్నెలో అబ్బాయిలు ఇద్దరికి పెట్టేసి తినిపిస్తాను. వేరే వేరే అయింది కదా. ఒకే గిన్నెలో పెడదామా, లేదంటే ఇది 2 తీసుకునేది చెప్పి కాలుతుంది.
బాగా ఉడికిందండి. చూసారా ఎలా ఉడికిందా? చూడండి, ఇలా తీస్తే పీసులు వచ్చేస్తుంది. ఇలా అనమాట. తీసుకొని ఎంత కావాలో అంత తీసుకొని కారంలో అద్దుకొని తినడమే. ఇదిగోండి, కారం వేసేస్తున్నాను. పిల్లలిద్దరికీ నంచుకొని పెట్టేస్తాను. కొద్దిగా కలుపుకుంటే చాలండి కారం. ఓకే, రాయలసీమ వేడి వేడి బిర్యానీ రెడీ. నా స్టైల్లో సూపర్. పొగలు చూడండి, అసలు ఈ వాసనకే కడుపు నిండిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ అసలు. ఓకేనా? ఇక తినిపించేద్దాం, పెట్టేస్తాం, తినేస్తారు. ఓకే.